ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ఆధ్యాత్మికంగా కదిలించే పవిత్ర రాత్రి మహాశివరాత్రి. ఇది పండుగ మాత్రమే కాదు, మనస్సు, శరీరం, ఆత్మను ఒకే దిశగా నడిపించే ప్రత్యేకమైన రాత్రి. ఈరోజు ఎందుకు అంత ముఖ్యమో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటే ఏమిటి? మహాశివరాత్రి అంటే శివుని మహారాత్రి. పురాణాల ప్రకారం ఈరోజే లార్డ్ శివ తాండవం చేశాడు. ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగింది. అలాగే శివుడు లింగ రూపంలో అవతరించిన రోజు అని విశ్వాసం. కాబట్టి ఇది సృష్టి, లయ, పునర్జన్మకి సంకేతమైన రోజు. ఈ రాత్రే ఎందుకు ముఖ్యము? ఇతర పండుగలు పగటిపూట ఉంటాయి, కానీ మహాశివరాత్రి రాత్రి మొత్తం జరుపుకుంటాం. ఎందుకంటే ఈ రాత్రి భూమి శక్తి ఉత్తర దిశగా కదులుతుందని యోగశాస్త్రం చెబుతుంది. మన వెన్నుముక్క నేరుగా ఉంచి ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక లాభం ఎక్కువ. అందుకే ఉపవాసం, జాగరణ, ధ్యానం చాలా ముఖ్యమైనవి. శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా కారణం. శాస్త్రీయంగా చూస్తే ఈరోజు చంద్రుని స్థితి మన మనస్సుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. భావోద్వేగాలు ప్రశాంతంగా మారే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా శివుడు అంటే దేవుడు మాత్రమే కాదు, చైతన్యం, నిశ్శబ్ద శక్తి. ఈ రాత్రి మన లోపల ఉన్న అహంకారం, కోపం, భయం తగ్గి ఆత్మబలం పెరిగే అవకాశం ఉంటుంది. మహాశివరాత్రి ఎలా పాటించాలి? ఉపవాసం శరీర శుద్ధి కోసం, జాగరణ అవగాహన కోసం, శివనామస్మరణ మనస్సు నియంత్రణ కోసం, అభిషేకం కృతజ్ఞతా భావానికి. చిన్న పని అయినా పూర్తి నమ్మకంతో చేస్తే శివకృప లభిస్తుంది. శివుడు బయట లేడు, మీ లోపలే ఉన్నాడు. ఈ మహాశివరాత్రి మీ ఆలోచనల్ని శుద్ధి చేసుకోండి. మీ జీవితం ఒక కొత్త దిశలో మొదలవుతుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఉపవాసం మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇచ్చి మెదడు ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే మహాశివరాత్రి మనస్సు, శరీరం, శక్తి మూడు సమతుల్యమయ్యే రాత్రి. ఓం నమః శివాయ. ఈ శివరాత్రిని మనమందరం ఈ విధంగా జరుపుకుందాం. థ్యాంక్ యూ. ఇలాంటి ఎన్నో విషయాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.